ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు తన్నుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఎదుటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు. దుర్భాషలాడుతూ వీధి రౌడీల మాదిరిగా కొట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం అధికారుల తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పురపాలక సంఘ సాధారణ సమావేశంలో అధికారులు అందరి ముందు బాహాబాహికి దిగారు. చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి లేకపోవడంతో వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా కౌన్సిలర్లు పలు అంశాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇంజనీరింగ్ విభాగంకు చెందిన డిఈ భవానీ శంకర్ మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదంటూ కమిషనర్ డిఈని మందలించారు. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇరువురు కొట్టుకున్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇద్దరు అధికారులు ఇలా కొట్టుకోవడంతో కౌన్సిలర్లు నివ్వెరపోయారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మార్నింగ్ మాకు గౌరవ స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా డిఎంపీ గారు కూడా, కలెక్టర్ గారు కూడా, జిల్లా కలెక్టర్ కాకినాడ వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను ఇక్కడికి వచ్చాను. సో వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ డీజీ, తర్వాత కమిషనర్, సో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ చాలా నాళ్ళ నుంచి ఇష్యూ ఉన్నట్టుంది. కొన్ని వర్క్స్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన గౌరవ కౌన్సిలర్స్ కూడా దాదాపు 12 మంది దాకా ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు కూడా అంటే ఇద్దరు సైడు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ కమిషనర్ గారి మీద కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వాస్తవంగా వాళ్ళు రికార్డు తీసుకుంటాం. అలాగే అదేవిధంగా మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి గౌరవ మన మీడియా మిత్రులు వాళ్ళు కూడా కొద్దిగా రికార్డు ఉన్న అవకాశం ఉంటే ఇస్తే కనుక గౌరవ కౌన్సిలర్స్, అదేవిధంగా మన మీడియా మిత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్, అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్పర్సన్ మేడం అధ్యక్షత జరిగింది కౌన్సిల్ మీటింగ్లో. అందులో కొంత మాట్లాడుకోవడము, కమిషనరు తర్వాత డిఈ గారు మాట్లాడుకోవడం జరిగింది. సో దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ప్రాపర్గా యాక్చువల్ రిపోర్ట్ మా స్పెషల్ సిఎస్ గారికి, అదేవిధంగా డిఎంఏ గారికి మేము పంపించాము. జిల్లా కలెక్టర్ గారు కూడా పంపించలేదు.